శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ నిన్న ఒక వీడియో చూశాను నేను. యా. ఆ వీడియోలో ఇంతకు ముందు యాక్చువల్లీ నిమ్మకాయలు లేపటము ఇలా చూసాం మనం గాల్లో. దానికి ఏదైనా దారం దారం కట్టారనుకోవచ్చు. అవును. కట్టారనుకోవచ్చు. అది కొన్ని కనపడదు. అయితే నిమ్మకాయ లేపే విద్య ఉందండి యాక్చువల్గా. ఓ, అంటే ఫేక్ 90%, 99% ఫేక్ ఉంటాయి. ఓకే. 1% నిజంగా నా విద్య ఉంది. కానీ నేను చూసిన వీడియో ఏంటంటే బకెట్ గాల్లోకి లేపి దాని చుట్టూ టైర్ కూడా తిప్పారు. ఏది దానికి ఏమి కట్టలేదు ఏమీ అన్నట్టుగా. కట్టలేదు ఓకే. అన్నట్టుగా వాళ్ళు ఒక టైర్ కూడా తిప్పి ఈవెన్ అది వాటర్ లో పడి వచ్చినట్లుగా కూడా క్లియర్ గా చూపించారు. అది గ్రాఫిక్స్ అంటారా లేదంటే ఇలాంటి విద్యలు అంటే ఆ ఉన్నాయా? బకెట్ లేచి వాటర్ పోసింది అందులో బకెట్ లో ఉన్న వాటర్ వాటర్. పోసింది సార్. ఓకే 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 ఇంకొకటి ఏంటంటే ఆ వీడియో కింద ఏటీఎం అని రాసింది. ఓకే. అసలు అర్థం కాలేదు ఏటీఎం అంటే ఏంటి, ఆ వీడియో కింద ఏటీఎం ఓకే నాకు అని ఎందుకు అర్థమైంది. పెట్టారు. యా యా యా. ఏంటి సార్ ఇలాంటి విద్యలే ఏదైనా అంటే ఉంటాయా? మనకి కర్ణపిశాచి విద్య ఎలా అయితే మనకి చెప్తుందో, ఓకే. కర్ణపిశాచి విద్య అని మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, నేను మిమ్మల్ని ఇప్పుడు ఏంటండి పొద్దున్న ఏంటి దోశ లేట్ అయిందని కదా మీరు షూటింగ్కి వచ్చారు అనవచ్చు. అదేమిటి ఇతనికి ఎలా తెలుసు దోశ లేట్ అయిందని? ఏంటంటే మీ సారు 2 ఇడ్లీ ఎక్కువ తినమంటే వద్దని పక్కన పెట్టేశారు కదా అనవచ్చు. అది కూడా తెలుస్తుంది. మీ అమ్మాయి ఏంటి ఈరోజు టిఫిన్ తినకుండా వెళ్ళిపోయింది, మీరు ఆ రోజు ఫలానా ప్లాట్ కొన్నారు, అది ఏంటి 167 అనుకోని మళ్ళీ 168 తీసుకున్నారు ఎందుకు పక్క ప్లాటు, ఆ నెంబర్తో సైతం చెప్పేటువంటి కర్ణ విద్యలు ఉంటాయి. ఓకే. అంటే ఒక దేవతను ఉపాసించి మనం దాన్ని ఉపాసనతో భక్తితో చేస్తే అది వస్తుంది, వచ్చి చెప్తుంది. పిశాచం అది. దేవతలో పిశాచ సంబంధించిన కూడా కొన్ని ఉంటాయి, ఆ పిశాచం చెప్తుంది. అలాగే నిమ్మకాయ లేపేటువంటి కొన్ని ఉంటాయి ఆత్మలు. ఇది ఏటీఎం అంటే దీని అర్థం ఆత్మ అని. దీని గురించి మార్కెట్లో అదొక సీక్రెట్గా ఒకటి జరుగుతుంటుందండి. అది ఎలా అంటే దాన్ని 2000 కోట్లకు అమ్ముతా అంటాడు. ఏది సార్ ఆత్మనా? ఆత్మే. దానికి ఒక పేరు పెడతారు వాళ్ళు. మీతో వెళ్ళిపోమంటే మీతో వెళ్ళిపోదు 2000 కోట్లు ఇచ్చాక. దాంతో అన్ని పనులు చేయించుకుంటారు వాళ్ళు. అన్నీ ఇంకా సమస్తం పెద్ద పెద్ద చాలా పెద్ద బిగ్ షాట్స్ దాన్ని వాడతారు యాక్చువల్గా. బట్ ఇందులో 99% ఫేకే. ఇదిగో నేను నీకు ఇచ్చి పంపిస్తున్నా, నాకు ఈ డబ్బులు అది ఇది అంటారు, అదంతా ఉత్తి కనికట్లు. 99.99% ఫేక్సే ఉంటాయి అందులో. ఎక్కడో 1% వాళ్ళు నిజంగా అమ్మరు అసలు చెప్పాలంటే. నిజంగా అయితే అమ్మరు, కానీ ఇది అమ్ముతామని దీని మీద బిజినెస్ నడుస్తుంటుంది మార్కెట్లో. దానికోసం వాళ్ళు రకరకాల ఇవి ఏదేదో చేసి ఏదేదో పూజలు చేసి రకరకాల ప్లేసులు తీసుకొని అక్కడుండి దానికి ఎంతో కొన్ని లక్షలు ఖర్చు పెట్టేసి ఇదిగో పంపించానని అసలు మామూలుగా కాదు. ఇందులో కొంతమంది భ్రమలో కూడా బతుకుతుంటారు. నిజమే వచ్చేసింది మనకి, ఏటీఎం వచ్చేసింది, ఇంకేముంది 2000 కోట్లకు అమ్ముకోవడమే దాన్ని, ఇంకా మనకి ఇంకా అసలు ఈ పనులు ఏం చేయక్కర్లేదు, మనం ఇంకా సీఎం అయిపోవచ్చు అనుకుంటారు 2000 కోట్లు వస్తే. దాన్ని ఏటీఎం అంటారు, అంటే ఆత్మ ఏటీఎం ఓకే అంటారు దాన్ని. ఇలాగా సొసైటీలో నిజంగా అలాంటివి లేవా విద్యలు అంటే ఉన్నాయి. అంటే దాన్ని ఏం చేస్తారంటే ముంజ అని కొన్ని ఆత్మలు ఉంటాయి, వీరని వీర సాధన ఉంటుంది, ఆంజనేయ స్వామికి వీర సాధన, ఇట్లా కొన్ని సాధనల్లో దాన్ని కైవసం చేసుకొని వాళ్ళు ఏంటంటే నాకు ఇది కావాలంటే రోజు అది తీసుకొచ్చి పెడుతుంది. ఇప్పుడు బాగా మందు తాగే అలవాటు ఉంది అనుకోండి, రోజుకి వాడికి ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చి పెడుతుంది, ఒక మటన్ తీసుకొచ్చి పెడుతుంది వాడికి రోజు. అలాంటివి ఉంటాయి. అట్లాగే కొన్ని సంభోగం చేసే ఉంటాయి, కొన్ని పిశాచాలు సంభోగ పిశాచిని అంటారు. అది వచ్చి రోజు వాడితో సెక్స్ చేస్తుంది, కానీ వాడికి ఒక టైం వచ్చేసరికి మొత్తం వాడు అన్నీ కోల్పోతాడు, లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అది ఎవరికి మరి దాన్ని పట్టుకునే ఇది ఉంటుందంటే, మరి ఇలాంటి సాధనలు వేరే వాళ్ళు చేయలేదా అంటే పూర్వకాలంలో మంచి మంచి అనుష్ఠాన పనులు చేశారు. ఇలాంటివన్నీ కూడా మంచి అనుష్ఠాన పనులు. అంటే ఎలా అంటే ఒక మాల తిప్పగానే కాళికాదేవి ఎదురుగా కనబడేంత అనుష్ఠాన పనులు. ఒక మాల తిప్పగానే ఆంజనేయ స్వామి ఎదురుగా వస్తాడనమాట, మనసులో తలుచుకుంటే చాలా ఎదురుగా వచ్చేసి అంత అనుష్ఠాన పనులు. ఇలాంటి విద్యలు కూడా చేశారు. అయితే ఎలాంటి వాటికి చేశారు ఇవి? వాళ్ళు లోక కళ్యాణం కోసం నేర్చుకున్నారు అలాంటి విద్యలు. అంతేగాని ఎవడికో 2000 కోట్లకు అమ్మేసేయడానికో లేకపోతే ఇంక వాడు అది సాధన చేసి ఆ డబ్బులతో ఇది అవ్వడానికి కాదు, లోక కళ్యాణం కోసం. అంటే ఇలాంటి భగవంతుడు ఉన్నాడని మనం ఎప్పుడు నమ్ముతాం? ఇప్పుడు నేను ఇలా అనగానే ఆ రిమోట్ పైకి లెగిస్తే మీకు ఒక థాట్ వస్తుంది, ఓహో అంటే ఏ ఆధారం లేకుండా ఒకటి పైకి లేస్తుందంటే సంథింగ్ ఈజ్ దేర్ అని మీకు అనిపిస్తుంది కదా, అవునా కదా? అలాగా కొన్ని
ఉన్నాడు అంటే భగవంతుని యొక్క ఉనికి కోసం కొన్ని పక్కనుండే కొన్ని సాధనలు చేసేవారు వాళ్ళు. కొన్ని ఇలాంటి చిన్న చిన్న సాధనలు. ఇవన్నీ దేవత వచ్చి ఇలాంటివి చేయదు. కాబట్టి ఇదొక ఏటీఎం అంటారు దీన్ని. అంటే ఒక ఆత్మని వాళ్ళు కైవసం చేసుకొని, ఆత్మకు ఒక పేరు పెట్టేసి, దాంట్లో లిల్లీ పుట్స్ ఉంటాయి. లిల్లీ పుట్స్ చిన్న చిన్న ఆత్మలాగా బాటిల్స్‌లో పెడతారు. అక్కడ ప్రసాదం పెడతారు. తినేసినట్టుగా మన కళ్ళ ముందు టక్కన తినేసినట్టుగా అవుతది. అది దీనికి చాలా పెద్ద ఇది ఉందండి. అయితే ఇందులో 99.99% ఫేక్స్ ఉంటాయి. ఓకే. వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే మీరు ఫేక్ బారిన ఎక్కువ పడతారు. నిజమైన దాన్ని పక్కన పెట్టేస్తే, ఫేక్ కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టేసి, వాడు రాలేదని, అదని, ఇదని మళ్ళీ వెళ్ళొచ్చి చేస్తానని వాడు మాయమైపోతాడు. అంటే జనరల్‌గా నాకొక డౌట్ సార్. హ్మ్. ఇప్పుడు దెయ్యం పట్టుకుంది, లేకపోతే ఆత్మ అవును. వేధిస్తుందని చెప్పేసి గుళ్ళు అవునండి. తిరిగేవాళ్ళు అవును. లేకపోతే ఉంటారు. అవునండి. ఇలా అవును. కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారా? అంటే అదెట్లా అంటే అది మనం చెప్పినట్టు వింటుంది. ఓహ్! అంటే నువ్వెళ్ళి బ్యాంక్‌కెళ్ళి ఒక 100 కోట్లు పట్టుకురా అంటే పట్టుకొస్తది ఎళ్లి మరది. నిజం. ఆ! కాపోతే ఓకే. అదేంటంటే అది అది అలా తెస్తాది అనే దాని మీద కొన్ని వేల కోట్ల బిజినెస్ నడుస్తుంటది. అది తెస్తాది నీకెందుకు? నీకు మనం దాన్ని ఖర్చు పెడదాం, దీన్ని ఖర్చు పెడదాం అని ఊరకనే గ్యాంగులు తిరుగుతా ఉంటారు. ఓ హ్మ్. నలుగురు, ఐదుగురు, 10 మంది దాకా మీరు నమ్మరు. హ్మ్. అవేవో అక్కడ నిధులున్నాయని, 2 తలల పాముల కోసమని, లేపోతే ఇంకోటేదో పలానా కాయిన్ కోసమని, ఇట్లా పిచ్చి పిచ్చిగా తిరుగుతుంటారండి జనాలు. టైం వేస్ట్ చేసుకుంటారు. వాళ్ళు నార్మల్ వర్క్ చేయలేరు పాపం. హ్మ్. వాళ్ళకి ఎందుకు జాబ్ చేసుకుంటావు 30,000, 40,000 జాబ్ వస్తుందంటే, చిచ్చి ఏం చేసేది నాకు 1000 కోట్లు వస్తున్నాయి. 10 స్టీమర్‌లో డబ్బులొస్తున్నాయి. 10 హెలికాప్టర్‌లో డబ్బులొస్తున్నాయి. అసలు ఫ్లైట్‌లో బయలుదేరిపోయింది మనకి. ఇంకా కొంతమందయితే పెద్ద ట్రాలీ, పెద్ద కంటైనర్ ఒకటి బయలుదేరింది. మన దగ్గర పార్కింగ్ లేక వెనక్కెళ్ళిపోయిందంటాడు. హ్మ్. పార్కింగ్ లేక పక్క సందులోకొచ్చి వెనక్కెళ్ళిపోయిందని చెప్తాడనమాట. ఓకే. ఓకే. ఆ! అంత పిచ్చిలో ఉంటారు. కానీ ఇలాంటి విద్య లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఈ ఆత్మని స్వాధీనం చేసుకొని దాంతో పని చేయించుకునే విద్య. దాంతో వ్యవసాయం చేయించిన వాళ్ళున్నారు. దాంతో ఇంటి పనులన్నీ చేయించిన వాళ్ళున్నారు. వంట వండించుకునే వాళ్ళున్నారు. సంభోగం చేసిన వాళ్ళున్నారు. విద్య లేదా అంటే ఖచ్చితంగా ఉంది. కానీ ఆ విద్య నిజంగా దాన్ని పట్టుకోవాలంటే ముందు పెద్ద అనుష్ఠానం చేయాలి. అంటే ఏది? అమ్మవారినో, ఆంజనేయ స్వామినో పెద్ద అనుష్ఠానం ఉంటే అప్పుడు ఈ విద్య వీడినేం చేయదు కాబట్టి అలాంటి వాడు నిలబడతాడు. అంత అనుష్ఠానం చేసిన వ్యక్తి అమ్ముకోవడము లేకపోతే అంటే చిన్న చిన్న వాటికి జోలికెళ్ళడు. హ్మ్. జస్ట్ ఆ విద్య ఒక విద్యని సాధన చేస్తాడు. ఓకే. ఇది ఇలా పనిచేస్తుందని తెలుసుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం భగవత్ తత్వాన్ని చూస్తామో ఇవన్నీ చిన్న చిన్నగా అనిపిస్తాయి. తుచ్చంలా అనిపిస్తది. హ్మ్. అసలు ఇది కాదు జీవితం అంటే ఈ చక్రంలో పడి తిరగడం కాదు. మోక్షం గదా! ఇవన్నీ చిన్న చిన్నవి వీడేదో డబ్బుల కోసం ఏడుస్తున్నాడు. వాడేదో పదవి కోసం ఏడుస్తున్నాడు. వీడేదో ఇంకో దాని కోసం ఏడుస్తున్నాడు. హ్మ్. ఇదంతా శాశ్వతమైనవి కాదు. ఇవన్నీ తుచ్చాలని చెప్పి వాడికి అర్థమైపోయి వాడు అక్కడి నుంచి అది వేరే ఉంటుంది. రైట్ సార్. అదే. ఆల్ రైట్ సార్. థాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.